హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచారు సాయి పల్లవి గారు. ఆవిడ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్స్ అయినా సరే ఆవిడ క్రేజ్ అయితే కొంచెం కూడా తగ్గలేదు. తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో ఆవిడకి మంచి ఇమేజ్ అయితే ఉంది. ప్రెసెంట్ ఆవిడ రామాయణం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఆవిడ బాలీవుడ్ లోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. అసలు సీతలాగా ఎలా కనిపించబోతున్నారు అని ఆవిడ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ రామాయణం సినిమా పార్ట్ 1 కూడా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ అవ్వబోతుంది. అలాగే మే నెల నుంచి రామాయణం పార్ట్ 2 కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అని తెలుస్తుంది. రామాయణం పార్ట్ 2లో అసలు సాయి పల్లవి గారికి మంచి ఇంపార్టెన్స్ ఉండబోతుంది అని, ఆవిడ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సాయి పల్లవి గారితో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా అయితే చేయబోతున్నారంట. సాయి పల్లవి గారు ఆల్రెడీ గార్గి అనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేశారు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేకపోయింది. అప్పటి నుంచి ఆవిడకి లేడీ ఓరియంటెడ్ సినిమాలు అయితే రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ మైత్రి వాళ్ళు ఆవిడతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా అయితే చేయబోతున్నారంట. ఒక సీనియర్ రైటర్ ఇచ్చిన స్టోరీని లాక్ చేసుకున్నారంట. కాకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు ఏంటి అనే దాని గురించి క్లారిటీ అయితే లేదు. అయితే రామాయణం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ఉంటుంది అని టాక్ అయితే నడుస్తుంది. అలా చూసుకుంటే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో త్వరలోనే మైత్రి వాళ్ళు ఈ సినిమా గురించి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.